హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇంట్లో వంటకి వంకలు పెట్టకుండా తినే పచ్చడి ఏదైనా ఉందంటే ఇదేనండి. ఉల్లిగడ్డ టమోటా పచ్చడి వద్దనకుండా గిన్నెలు గిన్నెలు లాగి చేస్తారనమాట. నిజం చెప్తున్నాను, చాలా అంటే చాలా రుచిగా ఉంది ఈ పచ్చడి అయితే. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వేసే ఒక చిన్న లైక్ వల్ల నా వీడియో చాలా మందికి సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం ప్రాసెస్ అయితే ఒకసారి మీకు చూపించేస్తాను. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇలాగా రెడ్గా పండిన టమోటాలు అయితే తీసుకోవాలన్నమాట. దీన్ని పైన బుడిప తీసేసి 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాము. ఇప్పుడు టమోటాలలో పురుగులు వస్తున్నాయండి, జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఇలాంటి పండిన టమోటాల్లో. అందుకనే నేను కట్ చేసి వేస్తున్నాను. చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. వైట్ వైట్ పురుగులు అయితే వస్తున్నాయి అన్నమాట టమోటాస్లో. అందుకని చూసుకొని వేస్తున్నాను అనమాట నేను ఇలాంటి టమోటాలని. దీంట్లో ఒక గంట చాలు ఆయిల్, మరి ఎక్కువ ఏమి ఇవ్వలేదన్నమాట. 1 గంట ఆయిల్ వేస్తే సరిపోతుంది వేయించడానికి. 1 గంట వేసాను చూడండి. 1 గంట కూడా పట్టదనమాట, ఒక హాఫ్ గంట సరిపోతుంది. ఈ మగ్గతలకి మనం ఎర్రగడ్డలు అనేవి కట్ చేసి పెట్టుకుందాము, ఆనియన్స్ అనేటివి. టమోటాలు బాగా మగ్గాలండి. ఆ ఒక్క స్పూన్‌తోనే టమోటాలు మొత్తం మగ్గిపోతాయి. చూపిస్తా చూడండి. పైన తోలు ఊడేస్తుంది టమోటాకి. అప్పుడు మాకు మంచిగా వేగినట్టు అన్నమాట. చూడండి, బాగా మంచిగా వేగిపోయింది కదా! ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ టమోటాలనైతే చల్లారనిద్దాం మనము. స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసి ఇదిగోండి టమోటాలు అయితే మగ్గిపోయాయి. నేను పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టేసి మీకు ఉల్లిగడ్డలు, నేనైతే ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను అండి. పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దంచేసుకుంటా. ఇంకా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ ఉల్లిగడ్డ టమోటా పచ్చడి. రోటి పచ్చళ్ళలో అసలు చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయన్నమాట. మనం చేసుకునే విధానాన్ని బట్టి మన నోటికి కమ్మగా చేసుకోవచ్చు పచ్చళ్ళనేవి. చాలా ఏ రెస్టారెంట్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా మీకు ఇలాంటి రుచులైతే దొరకనే దొరకవండి. ఎందుకంటే ఇవి కేవలం మన ఇంట్లోనే చేసుకునే పచ్చళ్ళనమాట. రోటి పచ్చళ్ళనేవి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. మనకి ఎక్కడ ఎంత పెద్ద రెస్టారెంట్‌కెళ్ళినా గూడా మనకి ఈ రుచి అనేది తగలదనమాట. తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం ఇంట్లోనే చేసుకునే ఈజీ ప్రాసెస్‌లో మంచిగా నోటికి కమ్మగా వద్దనకుండా తింటారు ఎవ్వరైనా సరే. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. కారం. కారం మీ స్పైసీని బట్టి వేసుకోండి. ఆల్రెడీ ఉల్లిగడ్డలనేవి కొంచెం ఘాటుగా ఉన్నాయి. కొత్త ఉల్లిగడ్డలు కదా! అందుకని కొంచెం ఘాటుగా ఉన్నాయి. అందుకని కారం కొంచెం చూసి వేసుకోండి. వీటిని బాగా మెత్తగా దంపేసుకుందాము. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయండి ఈ పచ్చడైతే. మా పిల్లలైతే వద్దనకుండా లాగించేశారనమాట ఆ రోజు నైట్. ప్రీవియస్ వీడియోలో గోంగూర పప్పు కూడా చేశానండి. ఆ గోంగూర పప్పులోకి ఈ పచ్చడి వేసుకొని తినండి. ఇంకా సూపర్‌గా ఉంటుందసలు. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. కాంబినేషన్ అయితే తర్వాత 4, 5 ఎల్లిపాయలు కూడా వేసి దంచుతున్నాను. ఇవన్నీ మా నానమ్మ, అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి ఈ పచ్చడ్లు. ఇంట్లోనే ఈజీగా, అప్పుడు కొంచెం ఇంట్లో జనాలు ఎక్కువ ఉండేవాళ్ళు కదా! ఒక కూర సరిపోయేది కాదు. దానికి కాంబినేషన్‌గా ఇలాంటి పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు అలాగా చేసి పెట్టేవాళ్ళనమాట. చాలా అంటే చాలా రుచిగా ఉండేది ఆ పచ్చడైతే. ఇప్పుడు టమోటాలు గూడా యాడ్ చేసుకున్నాము. టమోటాలు వేసుకునేటప్పుడు నిదానంగా దంచుకోండి, లేదా చిట్లి పైన పడుతుంది. కారం ఎక్కువ ఉంది ఇది. అందుకే చిట్లిన పైన పడిందనుకో మంటలేస్తుంది. అందుకని నిదానంగా దంచుకోవాలనమాట.
ఇలాగే అన్ని టమాటాలు వేసుకొని దంచేసుకుందాం మంచిగా. ఇంకా చాలా రకాల రోటి పచ్చళ్ళున్నాయండి. 1, 2 కాదు. కొన్ని వందల్లో ఉన్నాయన్నమాట. రోటి పచ్చళ్ళైతే మనం చేసుకునే విధానాన్ని బట్టి రోటి పచ్చళ్ళ రుచి కూడా చాలా అంటే చాలా రుచిగా, టేస్ట్‌గా ఉంటుంది. మనం ఏ హోటల్‌కి గాని, ఏ రెస్టారెంట్‌కెళ్ళినా మనకి కొన్ని రకాల పచ్చళ్ళే దొరుకుతాయి. అన్ని రకాల పచ్చళ్ళు దొరకవు. మనం ఇంట్లో చేసుకునేటివే స్పెషల్‌గా ఉంటాయన్నమాట. చాలా టేస్టీగుంటాయి. మనకి తినే కొద్దీ తినాలనిపిస్తుందనమాట రోటి పచ్చళ్ళనేటివి. చూడండి బాగా మెత్తగా దంపేసుకున్నాను. ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చేసి చూస్తాను. ఉప్పు అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయండి. చాలా పర్ఫెక్ట్‌గా టేస్ట్‌గా ఉంది. తిరగమాత ఏయకపోయినా గూడా అట్టే తినేసేయొచ్చు. కానీ దీనికైతే నేను తిరగమాత అయితే కంపల్సరీ పెడతాను. తిరగమాత వేస్తే కొంచెం ఘాటనేది తగ్గుతుంది కాబట్టి, నేను తిరగమాత అయితే కంపల్సరీ వేస్తాననమాట. దీన్ని ఒక గిన్నెలోకైతే తీసేసుకుందాము. కంపల్సరీగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. నిజం చెప్తున్నాను. చింతపండు ఏం అవసరం లేదనమాట. టమోటా పులుపే సరిపోతుంది. చాలా కమ్మగా ఉంటుందనమాట ఈ పచ్చడనేది. అందుకనే బాగా ఎర్రగా పండిన టమోటాలు తీసుకోమని చెప్పాను. నాటు టమోటాలయితే పులుపుంటాయి కదా! ఆ టమోటాలయితే మంచి టేస్ట్‌గా గూడా ఉంటాయి. హైబ్రిడ్ పండ్లయితే అంత ఉండవనమాట. తీపిగా ఉంటాయి. నాటుకాయలైతే పులుపు అన్నీ ఈక్వల్‌గా ఉంటాయన్నమాట. చూడండి మొత్తం తీసేసాను. చాలా ఈజీగా, క్విక్‌గా అయిపోతుందండి. త్వరగా అయిపోతుంది. శ్రమనదు. మంచి టేస్ట్‌తో ఎంతో త్వరగా తక్కువ టైంలో ఇలాంటి పచ్చళ్ళు చాలా చాలా రుచిగా ఉంటాయి. పోపైతే వేసేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, 4, 5 ఎల్లిపాయల రెబ్బలు, ఎండుమిర్చి. ఎల్లిపాయలు పచ్చడిలో చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి కదా! ఎంతమందికి ఇష్టమండి ఎల్లిపాయ పచ్చట్లో తినటము. నాకైతే చాలా ఇష్టమనమాట. ఎల్లిపాయ కానీ, ఆనియన్ కానీ చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఈ పచ్చళ్ళల్లో. మగ్గే కొద్దీ ఇంకా టేస్ట్ వస్తుంది వాటికైతే. ఇవి కొంచెం బాగా మంచిగా వేగాక ఇందులోకి మనము కరివేపాకు గూడా యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులోకి కరివేపాకు, పచ్చి కరివేపాకు. కరివేపాకు గూడా పడేయకుండా తింటారండి. నిజం జెప్తున్నా అంత టేస్ట్‌గా ఉంటుంది ఈ పచ్చడైతే. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు దోసలో తినొచ్చు, ఇడ్లీలోకి తినొచ్చు, చపాతీ, పూరి దేంట్లోకైనా చాలా అంటే చాలా బావుంటుంది. ఎక్కడికైనా మనం బయటకి వెళ్ళేటప్పుడు గూడా బాగా ఈజీగా క్యారీ చేసుకోవచ్చనమాట. ఈ చట్నీ అనేది త్వరగా అయిపోతుంది. టైం సేవ్ అవుతుంది. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు క్యారీ చేయడానికి. ఇప్పుడు మనం బయటికి ప్రయాణానికెళ్ళేటప్పుడు చపాతీస్ గానీ, పూరీస్ గానీ అలాంటివి చేసుకుంటుంటాం గదా! దాంట్లోకి ఈ చట్నీ అయితే ఇంకా సూపర్‌గా ఉంటుందనమాట. ఈజీగా చేసుకొని టైమ్ సేవింగ్ అనమాట. ఈజీ చేసుకొని క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు మనము. వేయంగానే స్టవ్ అయితే బంద్ చేసేసేయండి. ఉడకకూడదనమాట. ఇంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిగడ్డ టమోటా పచ్చడి నా స్టైల్‌లో చేశాను. చాలా యమ్మీగా ఉంది. నేనైతే వేడి వేడిగా అన్నంలో ఈ ఉల్లిగడ్డ టమోటా పచ్చడి వేసేసుకొని తినేసాననమాట. మా పిల్లలకి పెట్టాను. నేను తిన్నాననమాట. చాలా అంటే చాలా రుచిగా ఉందండి. నిజం చెప్తున్నాను. ఒకసారయితే కంపల్సరీగా ట్రై చేయండి. ఘాటు గూడా అలాగే ఉంది. చాలా అంటే చాలా స్పైసీగా, కమ్మగా, పుల్లగా
అసలు ఏం ఎంత తింటున్నామో కూడా అర్థం కాకుండా తినేస్తాం అనమాట. అంత టేస్ట్‌గా ఉంది ఉల్లిగడ్డ టమోటా పచ్చడి అనేది. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరేసే ఒక లైక్ వల్ల నా వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.